రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ హైమావతి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు మౌలిక వసతుల కల్పనకు 10 లక్షల రూపాయలని మంత్రి మంజూరు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రిగా అంటే ఇలాంటి హాస్పిటల్ కలుపుకొని ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ శాఖ మంత్రిగా ఇక్కడ రావడం, మిమ్మల్ని కలవడం, మంచి భోజనం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాల్సిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు చదువు పరంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ శాఖ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి శాఖ కూడా వారి దగ్గర పెట్టుకొని వెల్ఫేర్ పరంగా ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఎస్టీ మైనార్టీ ట్రైబల్ సంబంధించినటువంటి ఆ వెల్ఫేర్ ఆల్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్లో బాధ్యత నాకు ఇచ్చారు. మరి మేము కూడా చదువుకున్నటువంటి లైఫ్ అంతా కూడా రెసిడెన్స్ కానీ కరెక్ట్ గారు చెప్పినారు. నేను కూడా రెసిడెన్స్ చదువుకొని వచ్చాను మీరు కరెక్ట్ గారు. మరి అక్కడి నుంచి వచ్చిన వారిగా మన పిల్లల కష్టాలను నేరుగా తెలుసుకోవాలని చెప్పేసి స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడే నేను మీ భోజనం చేస్తుంటే మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్తున్నాను, సుధాకర్ 2002లో కట్టినటువంటి బిల్డింగ్ కొన్ని విండోస్ పోయినాయి సార్, చిన్న చిన్న మౌలికమైనటువంటి చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి మౌలికపరమైనటువంటి మీకు ఏదున్నా కూడా ఈరోజు నేను మొదటిసారి మంత్రిగా బాధ్యత తీసుకుని 3 నెలలు అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా రాష్ట్ర మంత్రిగా బాధ్యత తీసుకొని మరి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్లో కూడా ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థాయి చదువుకునే విధంగా సుమారు 25 ఎకరాల్లో ఉంటారు. 119 సెగ్మెంట్లో 200 కోట్ల రూపాయల బడ్జెట్తో టెండర్లు కూడా పిలవడం జరిగింది. సుమారు 60% ఏదైతే టెండర్ల సంబంధించి ప్రక్రియ పూర్తి శంకుస్థాపన కూడా పై పనులు కూడా మొదలుపెట్టింది. మా విద్యార్థులందరూ కూడా ఎందుకు మనం చూసిన మంత్రిగా అంటే ప్రభుత్వము మీ చదువు విషయంలో కానీ మీ ఫ్యూచర్ విషయంలో కానీ కార్పొరేట్ లెవెల్లో మీరు చదువుకోవాలి, కార్పొరేట్ లెవెల్లో ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇప్పటివరకు వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్దగా ఆలోచన చేయలేదు. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో 200 crores అంటే అది ఆషామాషి లేదు. సుమారు 25 ఎకరాల యొక్క